భారతదేశంలో దాదాపు 6,000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దటానికి వాడుతున్నారు. భారతదేశంలోని హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మన దేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపును కనీసం 3,000 సంవత్సరాల నుండి భారతీయులు వాడుతున్నారు. చిన్న చిన్న గాయాలకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది. మన దేశంలో ఆహారంలో రంగు, వాసనలతో పాటు ఔషధ గుణాల పేరున పసుపును వాడుతున్నారు. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కు తీసి ఎండపెట్టి గృహస్థాయిలో తయారు చేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. వాణిజ్యపరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. పసుపు దుంపల నుంచి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు కొమ్ములు, పసుపు పొడి తయారు చేస్తారు. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. పసుపును సాధారణంగా వాపును తగ్గించడానికి, ఇతర అనారోగ్య పరిస్థితులకు ప్రత్యామ్నాయ వైద్యంగా ఉపయోగిస్తారు. కర్కుమిన్కు క్యాన్సర్ను నిరోధించే సామర్థ్యం ఉందని ప్రయోగశాలల్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ప్రయోగశాల వాతావరణం, మానవ శరీరం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మసాలా దినుసులకు ఇది వర్తిస్తుంది. పసుపును ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగించాలన్న ఆసక్తి పాశ్చాత్య సమాజంలో 100 ఏళ్లకు ముందే కనిపించింది. అప్పట్లో మసాలా దినుసులను చికిత్సకు ఉపయోగించవచ్చన్న ఆలోచన ఉండేది. ఆహారంలో సమతుల్యం కోసం మసాలా దినుసులను ఉపయోగిస్తారు. వేడి, చల్లని, తేమ, పొడి వంటి వాటిని ఇవి సమతుల్యం చేస్తాయి. ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించటం, వేడి, చల్లదనం, పొడి, తడి వంటి వాటిని సమతుల్యపరచడం వంటివి ఆయుర్వేద వైద్యం ప్రధాన సిద్ధాంతాలు. పసుపు సాధారణంగా మితంగా తీసుకుంటే సురక్షితం. అతిగా తీసుకోవడం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ఈ దుష్ప్రభావాలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినవే. వీటిలో కడుపు నొప్పి, వికారం మరియు అతిసారం, అధిక మోతాదులో పసుపు కూడా తల తిరగడానికి కారణం కావచ్చు. పసుపు తినటం అలవాటు లేని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం మరొకటి. పసుపులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కొందరిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. పసుపు కొన్ని మందులతో కూడా సంకర్షణ చెందుతుంది. రక్తాన్ని పల్చబరిచే గుణమే దీనికి కారణం. ఉదాహరణకు మీరు బ్లడ్ థిన్నర్స్ లేదా డయాబెటీస్ డ్రగ్స్ తీసుకుంటే పసుపు వాటి ప్రభావాలను పెంచుతుంది. కొందరు తమ శరీరానికి పడుతుందో లేదో తెలియకుండా పసుపును ముఖానికి అడ్డంగా పట్టిస్తారు. ఇది అంతా మంచిది కాదు. అందం సంగతి అటుంచి తీవ్ర అనారోగ్యం రావచ్చు. కొందరికి అలర్జీ లేదా కాంటాక్ట్ డెర్మటైటిస్ ను అనుభవించవచ్చు. ఇది ఎరుపు, దురద, అసౌకర్యానికి దారితీస్తుంది. మీ ముఖానికి పసుపు రాసే ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేయండి.